ఈ అమ్మవారు చాలా ప్రత్యేకంగా ఉంది. అలాగే ఇక్కడున్న ముక్కు పుడక కూడా అందంగా ఉంది. ఈ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. టచ్ చేయకండి మేడం. ఎందుకు? వీటిని ముట్టుకోవడానికి కొన్ని పద్ధతులుంటాయి. అలాగే వీటిని తాకే అర్హత అందరికీ ఉండదు. వాట్ డు యు మీన్? అవును మాయగారు, దీన్ని నాకు ఇచ్చేస్తావా? ఇవ్వలేము, ఇవ్వకూడదు కూడా. ఇన్ని కోట్లైనా ఇస్తాను. దీని ముందు మీ కోట్లు సరితూగవు. నేను తలుచుకుంటే కొనగలను. ఎన్ని కోట్లు కావాలి? మీరు తలుచుకున్నా అమ్మవారు అందుకు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? ఎందుకో తెలియాలంటే వీటి మహిమల గురించి, వీటి చరిత్ర గురించి, మా అత్తగారి గురించి మీకు వివరంగా చెప్పాలి. చెప్పు, వింటాను. ఈ అమ్మవారి పేరు అన్నపూర్ణాదేవి. ఒకనాడు ఇది మా పూర్వీకులకు పొలంలో దొరికింది. ఊరి నాయనో, నిజం చెప్పేసేలా ఉంది. అమ్మా నాగమ్మ, అమ్మా నాగమ్మ. నాకంటూ ఫ్రెండ్స్ ఎవరూ లేరు, మీరే నా ఫ్రెండ్స్. నాకే బాధ వచ్చినా ముందు భవానీ మాతకు, తర్వాత మీకే చెప్పుకుంటూ ఉంటాను. పాముతో చిలకతో మాట్లాడుతుందేంటి? నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు నాగమ్మ తల్లి. నేనేదో ఊహించుకుని రూపం మార్చుకున్నాను. అనుకున్నది సాధించుకోవడం కోసం కొంత సమయం పెట్టుకున్నాను, కానీ సాధించలేకపోయాను. తొందరలో నా పుట్టినరోజు వస్తుంది. అప్పుడు నా రూపం మారిపోయి నా గురించి అందరికీ తెలిసిపోతుంది. అక్షయ్గా పాత రూపంలో ఉంటే నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉండలేను. ఏం మాట్లాడుతుంది ఇది? అమ్మా నాన్నలను కలపాలనే నా ఆశ నెరవేరడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది నా పరిస్థితి. ఊరి నాయనో, ఇది సామాన్యురాలు కాదు. పాముతోనూ చిలకతోనూ ఎలా మాట్లాడగలుగుతుంది? ఈ విషయం వెంటనే ఇంట్లో చెప్పాలి. నా పుట్టినరోజులోగా అద్భుతాలు జరుగుతాయన్న నమ్మకం కూడా కలగడం లేదు. నేనందరికీ శాశ్వతంగా దూరం అయిపోవాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నానో అదే కరెక్ట్లా అనిపిస్తుంది. చివరికి అదే జరుగుతుంది.
Good morning, ma'am. యా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మ్యామ్ కాఫీ. నో, నాకు ఏదైనా అవసరం అయితే నేనే అడుగుతాను. నువ్వు పదే పదే వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ అడగాల్సిన అవసరం లేదు. ఓకే? ఓకే మ్యామ్. వన్ సెకండ్. నా పర్మిషన్ లేకుండా ఎవరిని పంపించద్దు. ఓకే మ్యామ్. హలో మ్యామ్. శ్రీకర్, come to my chamber. I want to discuss about project.